హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మేము గోధుమ పిండితోని చక్కెర బజ్జీలు చేసుకుంటానండి. స్వీట్ బజ్జీలు ఇవి ఎలా చేస్తామో చూపెడతానండి. ఇవి చాలా మంచిగా ఉంటాయండి. ఈ వీడియోను మధ్యలో ఆపకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి 10 నిమిషాలలో అయిపోతాయండి. పిల్లలకు స్నాక్గా చాలా మంచిగా పనిచేస్తాయండి. బయట పిల్లలు ఏడ్చినప్పుడు కొనియకుండా ఇవి మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే చాలా ఆరోగ్యానికి మంచిగా ఉంటాయండి. ఇది గోధుమ పిండి చక్కెర అంతే, దీనిలో ఏమీ ఇలా కొంచెం వంట సోడా వేసుకోవాలండి. దీనికి ఒక కప్పు, నేను 3/4 కప్పు చక్కెర తీసుకున్నానండి. ఈ ముప్పావు కప్పుకు చక్కెర నానే వరకు, అంటే చక్కెర మునిగాన్ని నీళ్ళు పోసుకోవాలండి. నీళ్ళు పోసుకొని కొంచెం ఒకసారి 2 సార్లు కలుపుకోవాలి. మనకు అప్పటికప్పుడు కావాలంటే కొంచెం కలుపుకుండా ఎక్కువసేపు కొంచెం తొందరగా కలపాలి. లేదనంటే ఒక 2-3 నిమిషాలు నానబెడితే సరిపోతుందండి. ఈ చక్కెర నాని కరుగుతుంది. దాన్ని కొంచెం స్పూన్తో కానీ చేతితో కలుపుకుంటే ఇంకా తొందరగా కరిగిపోతుంది. కరిగిన నీళ్ళల్లో మనం ఏం చేయాలి, గోధుమ పిండిని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒకసారిగా పోస్తే ఉండలు పడుతుంది కదా, అందుకే దీన్ని చక్కెర రసం కదా, అది చక్కెర రసంలో కొంచెం కొంచెం పోసుకుంటూ మనం ఎలా అంటే మనము శనగపిండిని ఎలా అయితే బజ్జీలు వేసుకోవడానికి వీలుగా ఎంత కలుపుకుంటామో ఇది కూడా అలాగనే కలుపుకోవాలండి. నేను పొయ్యి మీద కడాయి పెట్టుకున్న, దానిలో నూనె పోసుకున్న, అది వేడైంది. దానిలో ఇప్పుడు మనము ఒక్కొక్కటిగా మనం బజ్జీలు వేసుకున్నట్టే సేమ్ ఇవి కూడా చక్కెర బజ్జీలు అనే అంటారండి. వీటిని స్వీట్ బజ్జీలు, చక్కెర బజ్జీలు అని అంటామండి. దీన్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మనం నూనె ఎంత పోసుకుంటే అంత మనకు కావాల్సినన్ని ఒకసారి 2 సార్లు మనం ఇంట్లో తినే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం తక్కువ వేసుకోవచ్చు అండి. ఇలా ఒకటిగా వేసుకొని చాలా చక్కగా వాటిని ఎరుపు రంగులో వచ్చేంత వరకు గోలనియాలండి. లోపల పచ్చి పచ్చిగా లేకుండా మంచిగా పైన లోపల మంచిగా ఉడకాలండి. నూనెలో ఉడికితే తింటే చాలా చక్కగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా వస్తాయండి ఇది స్వీట్ బజ్జీలు. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. నేను గోధుమ పిండితోనే చేసిన, గోధుమ పిండితోనే అయితేనే చక్కగా ఉంటాయి. మైదాతోనే బాగుండే కనుక నేను గోధుమ పిండితోనే చేసుకుంటున్నానండి. ఇది ఇలా వేసుకున్నాక దీన్ని ఒకసారి 2 సార్లు అటు ఇటు ఒక స్పూన్తో కానీ లేకపోతే ఇట్లాంటి ఒక పుల్లతో కానీ మనం దేంతోనైనా 2-3 సార్లు అటు ఇటు అనుకోవాలండి. అనుకుంటే నూనెలో మంచిగా పొంగిపోతాయండి. పొంగి మంచిగా లోపల ఉడుకుతాయండి. చాలా చక్కగా ఉంటాయి. దాన్ని ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు మనము వాటిని నూనెలో గోలించుకోవాలండి. తర్వాత తీసి పక్కన పెట్టుకొని సర్వ్ ప్లేట్లో వేసుకొని తినడమేనండి. చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి. మీ పిల్లలకు చేసి పెట్టి ఎలా వచ్చినాయో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇలా చేసుకొని చూసి కామెంట్ బాక్స్లో మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉంది, ఎలా వచ్చాయో మాకు కూడా ఒకసారి చెప్పండి. మీరు కామెంట్ చేస్తేనే మాకు మీరు చూస్తున్నట్టు తెలుస్తుందండి. కామెంట్ చేసినా, లైక్ చేసినా మా వీడియో ఎలా వెళ్తుందో మాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.